రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైన దేవా, మీకే స్తోత్రాలు నాయన, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మాపై కృప చూపించి ఉదయము లేచినది మొదలుకొని నాయన ఈ రాత్రి ఈ సమయం వరకు కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన ప్రతి వాటిని భద్రపరిచి అయా సజీవులుగా నిలుపుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. అయా ఈ రోజున మా మార్గాలలో మాకు తోడై ఉన్నారయ్యా. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాలు మమ్మల్ని ముట్టకుండా కాపాడారు తండ్రి. మాకు మంచి ఆరోగ్యమునిచ్చారు, శక్తితో నింపారు, బలముతో నింపారు నాయన, జ్ఞానమును దయచేశారు. మా పనులలో తండ్రి మేము నీరస పడిపోకుండా, ఎటువంటి అడ్డులు లేకుండా ముందుకు వెళ్ళడానికి కృప చూపించారు నాయన. అయా శాంతి సమాధానాలతో ఈరోజంతను గడపడానికి కృప చూపించారు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రిన మరొకసారి మీ సన్నిధిన చేరి ఈ విధముగా ప్రార్థించుకునే అవకాశం మా అందరికీ కలగజేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 13వ చరణము. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆమేన్. ఎస్ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఎటువంటి కష్టముల్లో ఉండి, ఎటువంటి బాధలలో ఉండి నాయన మీకు మొర్రబెడుతున్నారో, నిజముగా మొర్రబెడుతున్నారో వారిని కూడా వారి ఆపదలలో నుంచి రక్షించమని బ్రతిమాలుతున్నాం ప్రభువా. తండ్రి, ఏ బిడ్డ కూడా నాయన అయా మీకు దూరంగా ఉండకుండా అనుక్షణం ప్రార్థన విజ్ఞాపనల చేత అయా వారికి ఉన్న సమస్యలు మీ పాద సన్నిధిలో తండ్రి ఉంచుతూ మొరబెడుతూ ఉండంగా నాయన వారి జీవితాల్లో నాయన మీ కార్యాలు జరిగించండి. అయా వారు కలిగి ఉన్న ఆపద నుంచి వారిని విడిపించమని నాయన, వారికి కలిగిన శోధన నుంచి వారిని విడిపించమని బ్రతిమాలుతున్నాం ప్రభువా. అయా ఈ యొక్క ప్రార్థనలో అయా ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా అయా దీవించండి, ఆశీర్వదించండి. అయా బిడ్డలకున్న సమస్యలన్నిటిలో నుంచి నాయన విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో అయా అనారోగ్యంతో ఉండి, అయా నిస్సహాయులుగా ఉండి, ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉంటూ తండ్రి అని మొరబెడుతుండగా వారి జీవితాలు అద్భుతాన్ని జరిగించండి. వారిని ముట్టండి నాయన. సంపూర్ణమైన స్వస్థత బిడ్డలకు దయచేయండి. మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి రోగము నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. అయా అపవాది క్రియలను లయపరచండి. నజరేయుడైన యేసు నామములో వారి యొద్ద నుంచి పారద్రోలండి నాయన. అదేవిధంగా నాయన మానసికంగా కూడా ప్రతి బిడ్డను అయా బలపరచండి, స్థిరపరచండి తండ్రి. అయా ఆర్థికంగా అప్పుల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా అప్పులు అనే సమస్య నుంచి లేవనెత్తండి అయ్యా. డబ్బులు ఇచ్చి చిక్కుబడిన వారు ఉన్నారు నాయన, మోసపోయిన వారు ఉన్నారు ప్రభువా. అయా వారి ధనం మరల వారికి తిరిగి రావడానికి కృప చూపించండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాము. కుటుంబంలో ఉన్న కష్టాలు, సమస్యలు నాయన, వేదనలన్నిటిలో నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. అయా ప్రేమించే భర్త, భార్య కలిగి ఉండడానికి కృప చూపించండి. అయా బిడ్డల యొక్క మారు మనసు కోసం ప్రార్థిస్తుండగా వారి కుమారులు, కుమార్తెలకు మారు మనసు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా కుటుంబంలో తండ్రి ఏ విభేదాలు, గొడవ లేకుండా శాంతితో, సమాధానంతో కుటుంబాన్ని స్థిరపరచండి నాయన. అదేవిధంగా ప్రభువా, అయా పలు దేశాలు మీ బిడ్డలు ఉన్నారయ్యా, పనుల నిమిత్తం వెళ్ళిన వారు ఉన్నారు తండ్రి. అయా వారందరికీ మీరు తోడై ఉండి క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వీసాల విషయంలో, పాస్పోర్ట్స్ విషయంలో, ఇమిగ్రేషన్స్ విషయంలో కూడా అయ్యా మీ కృప చూపించమని అడుగుతున్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలో అయా ప్రయాణిస్తున్న వారు ఉన్నారు నాయన, నైట్ డ్యూటీలో ఉన్న బిడ్డలు ఉన్నారు. వారందరికీ ఈ రాత్రంతను మీ కాపుదల దయచేయండి ప్రభువా. తండ్రి, కోర్టు కేసులో చిక్కుబడి మొరబెడుతున్న ప్రతి బిడ్డకు నజరేయుడైన యేసు నామములో విడుదల దయచేయండి అయ్యా. ఉద్యోగాల కోసం మొరబెడుతున్నాగా నాయన, వారు అనుకున్న జాబ్ వారు పొందుకోవడానికి కృప చూపించండి తండ్రి. ఏ బిడ్డ అయితే గర్భఫలము లేకనైనా కృంగిపోతూ కుమిలిపోతున్న పరిస్థితుల్లో ఈ రాత్రిన ఉన్నారు నాయన, వారి జీవితంలో అద్భుతాన్ని జరిగించి గర్భఫలం బిడ్డలకు దయచేయండి తండ్రి. నాయన ప్రార్థిస్తున్నాం. వివాహాల విషయంలో కూడా మీ కృప చూపించండి. బిడ్డలకు నాయన సాటి అయిన సహాయమును మీరే దయచేయమని అడుగుతున్నాము ప్రభువా. తండ్రి, రాత్రికాల సమయంలో
ఎంతమంది బిడ్డలైతే మొరబెడుతున్నారో వారి జీవితాల్లో మీ కార్యాన్ని జరిగించండి నాయన. అయ్యా వారి ప్రతి సమస్య నుంచి వారికి అయా కృప చూపించి విడుదల దయచేయమని అడుగుతున్నాం నాయన. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా మా దేశానికి మీ కాపుదల దయచేయండి. సైనికులను వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. శాంతి సమాధానాలు గల దేశంగా మా దేశంను స్థాపించమని అడుగుతున్నాం తండ్రి. నాయన మరొకసారి మీ కృప మాపై కుమ్మరించమని, మేము సేద తీరబోతుండగా అలసిన దేహాలతో ఉంటుండగా నాయన మా గృహాల చుట్టూ కూడా మీ యొక్క అగ్ని కంచె వేసి మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచమని నాయన, ఈ రాత్రిని ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు కంటి నిండా నిద్రను దయచేయమని, పీడకలలు నిద్రలేమి సమస్యల నుంచి కూడా తండ్రి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ అపవాది కానీ, ఏ శత్రువు కానీ, ఎటువంటి దొంగలు తండ్రి, ఎటువంటి కీటకాలు నాయన ఏవి కూడా వారిని రాత్రిన ముట్టకుండా, వారి దరికి చేరకుండా ప్రతి బిడ్డను తండ్రి మీరే అయా రక్షించి భద్రపరచమని, మంచి నిద్రను అయా సుఖవంతమైన నిద్రను ప్రతి బిడ్డకును అనుగ్రహించమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిని మేమందరము కూడా సజీవులుగా చేరి మిమ్మల్ని స్తుతించుకోవడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీ యొక్క ఎనలేని కృపను మాపై కుమ్మరించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.